బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ పరిధిలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. రాష్ట్రంలో హుక్కా పార్లర్లపైన తెలంగాణ ప్రభుత్వం కఠిన నిషేధం విధించినప్పటికీ కూడా గుట్టు చప్పుడు కాకుండా నిర్వాహకులు ఒక అక్రమ హుక్కా కేంద్రాన్ని పోలీసులు రట్టు చేశారు. ఇక ఎల్బీ నగర్ వేదికగా విచ్చలవిడిగా నడుపుతూ ఉన్నారు నిర్వాహకులు. మరి తాజాగా ఏదైతే సెహ్రీ కేఫ్ అని ఉందో ఆ సెహ్రీ కేఫ్ పైన అయితే పోలీసులు మెరుపు దాడి చేశారు. ఇక అనుమతి లేకుండా హుక్కా సెంటర్ను నిర్వాహకులు నడుపుతున్నట్లుగా కూడా గుర్తించారు పోలీసులు. అయితే కేఫ్ ను సీజ్ చేసి 20 మందిని అరెస్టు చేశామని కూడా పోలీసులు తెలియజేస్తూ ఉన్నారు. ఇక 15 వాహనాలు మొబైల్స్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల రాజీవ్ గాంధీ నగర్లోని ఓ భవనంలో ఈ సెంటర్ నడుస్తున్నట్లు పక్కా సమాచారం అందుకోవడంతో ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణయ్య పర్యవేక్షణలో పోలీసు బృందాలు ఆకస్మిక దాడులు నిర్వహించాయి. ఈ దాడుల్లో ఏకంగా 38 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినటువంటి వారంతా కూడా హుక్కా సేవిస్తూ విలాసాల్లో మునిగిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున వివిధ రకాలైనటువంటి హుక్కా ఫ్లేవర్స్, ఇంకా పాట్స్, పైపులు, ఇతర నిషేధిత సామాగ్రి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పోలీసులు ప్రస్తుతం సీజ్ చేశారు. యువతను ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఈ హుక్కా సెంటర్లను అత్యంత రహస్యంగా నడుపుతున్నట్టుగా కూడా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. పట్టుబడినటువంటి వారిని కూడా తదుపరి విచారణ నిమిత్తం అయితే ప్రస్తుతం పోలీసులు స్టేషన్కు తరలించి వారిని వివరాలు కూడా నమోదు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఎల్బీ నగర్లో అక్రమంగా నిర్వహిస్తున్న హుక్కా కేంద్ర నిర్వాహకులపైన పోలీసులు సీరియస్ అయ్యారు. ఈ సెంటర్ను సాగర్, మోహన్ అనే 2 వ్యక్తులు కలిసి నడుపుతున్నట్లుగా దర్యాప్తులో తేలింది. పోలీసుల దాడి విషయాన్ని ముందుగానే పసిగట్టిన ఈ 2 నిర్వాహకులు అక్కడి నుంచి పరారయ్యారు. ప్రస్తుతం వీరి పరారీలో ఉన్నారని, ఇక వారిని పట్టుకునేందుకు కూడా ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్టుగా కూడా పోలీసులు వెల్లడించారు. నిషేధం ఉన్నప్పటికీ వీరికి హుక్కా ఫ్లేవర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈ ముఠా వెనక ఇంకెవరైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా పోలీసులు లోతుగా విచారణ జరుపుతూ ఉన్నారు. కేవలం లాభాల కోసమే నిర్వాహకులు యువత ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని చెప్పేసి పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో యువత హుక్కా బారిన పడి అనారోగ్యాల పాలు అవుతుండడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుక్కా పార్లర్లపై చట్టబద్ధంగా శాశ్వత నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించిన కొందరు అక్రమార్కులు తీరు మార్చుకోవడం లేదు. ఇలాంటి రహస్య కేంద్రాలపైన నిఘా మరింత కట్టుదిట్టం చేయాలని చెప్పేసి కూడా ప్రస్తుతం పోలీసులు స్పష్టం చేస్తూ ఉన్నారు. ఇంకా ఎవరైనా సరే చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం పక్కా జైలు శిక్ష తప్పదని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపైన కూడా నిరంతరం దృష్టి పెట్టాలని, వారు చెడు ఏదైతే వ్యసనాలకు వాటి బారిన పడకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపైన కేసు నమోదు చేసుకున్న ఎల్బీ నగర్ పోలీసులు తదుపరి దర్యాప్తును వేగవంతం చేశారు. क्रेडिबल इन्फॉर्मेशन आने के बाद वो नागौल के पुलिस स्टेशन के एरिया में शहरी केप में वो राइड करे. इसमें हुक्का सेंटर चल रहे हैं, ऐसा लिया इधर राइड करे भाई. वो राइड में वो हुक्का पार्लर में हुक्का पार्ट्स और फ्लेवर्स वो मिले. वो 20 आदमी इधर हुक्का पी रहे. वो हुक्का ने वो हेल्थ के भी वो इफेक्ट होता. वो भी वो स्टेट गवर्नमेंट ये हुक्का सेंटर्स को बंद करे. तेलंगाना में वो ऑर्डर्स है, वो हुक्का सेंटर्स को बंद है. वो ये निबंधन के विरुद्ध है. वो यूथ में भी वो हुक्का सेंटर हुक्का पार्लर के आने तो भी उनका बहुत वो नुकसान है. ऐसा यूथ नहीं करना है. वो यूथ इम्पोर्टेंट है, वो देश के लिए और राष्ट्र के लिए, वो डेवलपमेंट के लिए यूथ वो होना है. ऐसा लिए वो यूथ में ऐसा कार्यकलाप में नहीं पार्टिसिपेट करना है.